ఏడుపుతో ఇక్కడికి వచ్చాను. ఆ రోజు చర్చికి ఏడుస్తూనే ఉన్నాను. ఆ బ్రదర్ గారు ఆరాధన చేస్తూనే ఉన్నారు. ఏడుస్తూనే ఉన్నాను. చాలా దుఃఖంతో వచ్చాను ఆ రోజు. అంటే ఆరాధన చేస్తున్నప్పుడే నా పక్కన ఎవరో వచ్చి నిలబడ్డట్టుగా అనిపించింది. అయితే నేను ఒక్కటే ఉన్నాను కదా, అంటే ఎవరైనా వచ్చి కూర్చున్నారని అనుకున్నాను నేను. అప్పుడు అనుకున్నప్పుడు సరే ఆరాధన అంతా అయింది. తిరిగి చూస్తే అక్కడ ఎవరు నా పక్కన లేదు. ఫుల్ తెల్లటి వస్త్రంతో మొత్తం అసలు మొహం అయితే నాకు కనిపించలేదు. ఫుల్గా నిలబడి సరే ప్రార్థన అంతా అయ్యింది. మళ్ళీ బ్రదర్ గారి దగ్గరికి వెళ్ళని చెప్పాను అనమాట. బ్రదర్ ఇటు ఉంది పరిస్థితి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది బ్రదర్, నా నాన్న బాగలేదు, అన్న పనికి వెళ్ళటం లేదు, ఇంట్లో చాలా సమస్యలు ఉందని చెప్పాను. అప్పుడైతే నా కొరకు ప్రార్థించారు. అప్పుడు నాకు వచ్చి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం లాగా ఉంది. అంటే ఊపిరి పీల్చుకోకుండా నాకు ఎక్కడైనా చల్లగా తాగినా చల్లగా తిన్నా కానీ నేను తట్టుకోలేను. అది తిన్న తర్వాత అంటే నేను అసలు బయటికి వెళ్ళాలంటే కూడా మా ఆయన నాకు మాస్క్ వేసి ఏదైనా ఏదైనా కట్టి పిలుచుకొని పోతా ఉన్నారు. ఆ రోజు నా కొరకు బ్రదర్ గారు సిస్టర్ ఇద్దరు ఒక 1 అవర్ ప్రార్థన చేస్తారు. అప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అయితే నేను మోకాల మీద నిలవలేకపోయినాను. ఏదో ఒక వేడిగా వచ్చి నన్ను తాకినట్లుగా అనిపించింది. అప్పుడు పడిపోయినాను. అప్పుడు కానీ వాళ్ళు ప్రార్థిస్తూనే ఉన్నారు. ప్రార్థిస్తూనే ఉన్నప్పుడైతే బ్రదర్కి అయితే నాకు తెలియదు, నాకు ఇలా ఉంది సమస్య అని తెలీదు. కానీ అప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు మన సిస్టర్ వచ్చి నాకు చెస్ట్ మీద చేయబెట్టి ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు ఒక వేడిగా నాకైతే నా నోట్లో నుంచి వెళ్ళినట్టుగా అనిపించింది. వెళ్ళింది. అలాగే సరే అప్పుడు ప్రార్థిస్తూనే ఉన్న నా కళ్ళు 2 మూత పడిపోయినాయి. కళ్ళు అసలు నాకు తెరిచేకి అవ్వలేదు. ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కళ్ళు ఏమైందమ్మా లే అంటాను. బ్రదర్ నా కళ్ళు తెరవటానికి అవుతాం లేదు. ఫుల్గా అంతే మళ్ళీ కళ్ళ మీద పెట్టి ప్రార్థన చేయనప్పటి నుంచి నిజంగానే ఈరోజు చల్లని తింటూనే ఉన్నాను. ఆ రోజే సాయంత్రమే వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నాను, అన్నీ తిన్నాను. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లం రాలేదు. దేవుడికి చిన్న సాక్ష్యం దేవుడు తీర్చుంది నాకు.